ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ వచ్చింది. సో వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, దాదాపుగా 18,000 వేకెన్సీస్తోని నోటిఫికేషన్ వచ్చింది. స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రిపరేషన్ వీడియో చేయండి దీని మీద అని. సో సీజీఎల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, గుడ్ టైం ఉంది మనకి ప్రిపేర్ అవ్వడానికి. ఈ టైంలో మీరు ఎలా చేయాలి, మొదటి ఇంతవరకు ఎగ్జామినేషన్స్ రాయని వాళ్ళు రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు, జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి సరిపోయే విధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం వీడియోలో చూద్దాం. ముందుగా ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్లో సెలక్షన్ ప్రొసీజర్ 2 టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 లెవెల్లో కండక్ట్ చేశారు. టైర్ 1లో ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, టైర్ 2లో ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్ ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2లో వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఒకసారి చూద్దాం టైర్ 1 ఎగ్జామినేషన్లో ఈ 2 లెవెల్లో టైర్ 1 టైర్ 2లో ఉండే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. టైర్ 1 వచ్చేసి మనకి 4 సెక్షన్స్ కనిపిస్తున్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఒక్కొక్క దాంట్లో 25 క్వశ్చన్స్ చొప్పున 50 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. సో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. దీన్ని 1 అవర్ ఇస్తారు. క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2 ఎగ్జామినేషన్ రాస్తారు. ఇక టైర్ 2 ఎగ్జామినేషన్ చూడండి ఎలా ఉంటుంది అనేది. సో టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా మీకు యాక్చువల్లీ పేపర్ 1 కంపల్సరీ అందరికీ, ఎవరైతే స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి పేపర్ 2 ఉంటుంది స్టాటిస్టిక్స్ మీద. బట్ అందరికీ ఉండే ఎగ్జామినేషన్ అనేది పేపర్ 1. ఈ పేపర్ 1లో మనకి 2 సెషన్స్ ఉంటాయి, సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 2 వచ్చేసి మీకు కంప్యూటర్ మాడ్యూల్ కావచ్చు, డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ కావచ్చు. ఇది ఓన్లీ క్వాలిఫై కోసం మాత్రమే. ఈ 2 క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఉంటుంది. బట్ స్టూడెంట్స్ కి సెక్షన్ 1లో సెక్షన్ 2లో వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకునే ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు, టైర్ 2 రాస్తారు. టైర్ 2 ఎగ్జామినేషన్ లో ఇవన్నీ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సింది, అండ్ డేటా ఎంట్రీ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాల్సింది. ఈ 2 క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ ఫైనల్ సెలక్షన్ మాత్రం ఈ సెక్షన్ 1లో ఉన్న మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, సెక్షన్ 2లో ఉన్నటువంటి 2 సబ్జెక్ట్స్ జనరల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, ఈ 4 సెక్షన్స్ మీద వచ్చే మార్కులను బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఈ 4 సబ్జెక్ట్సే మనకి ప్రిలిమ్స్ లో ఉన్నాయి, ఈ 4 సబ్జెక్ట్సే మెయిన్స్ లో అంటే టైర్ 2లో ఉన్నాయి. అంటే ఓవరాల్ గా చూస్తే ఈ 4 సబ్జెక్ట్స్ కి మొత్తం ఎగ్జామినేషన్ ఉన్న మార్కులు ఒకసారి చూడండి, 650 మార్క్స్ కనిపిస్తాయి మనకి. అంటే ఒక్కో సబ్జెక్ట్ లో మ్యాథమెటిక్స్ అది ప్రిలిమ్స్ లో టైర్ 1లో కావచ్చు, టైర్ 2లో కావచ్చు, టోటల్ గా 140 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ మొత్తం 140 మార్క్స్, ఇంగ్లీషు 185 మార్క్స్ టైర్ 1లో టైర్ 2లో, అండ్ జనరల్ అవేర్నెస్ 125 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 60 మార్క్స్. సో కంప్యూటర్ నాలెడ్జ్ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. దీన్ని కన్సిడర్ చేసినా చేయకపోయినా మనకి మిగిలిన 590 మార్క్స్ కి మీరు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అఫ్ కోర్స్ టైర్ 1లో ఉండేటువంటి 200 మార్క్స్ తీసుకుంటే 390 మార్క్స్ మీకు ఎన్నైతే వచ్చాయో టైర్ 2లో ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్ లోని 390 మార్క్స్ కి మీకు వచ్చే స్కోర్ ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. బట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ. అందులో కంప్యూటర్స్ అనేది మీరు ఎవరైనా చేయగలుగుతారు. డెఫినెట్ గా అందరూ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లే కాబట్టి దానికి మామూలుగా చూసుకుంటే ఈజీగా చేయొచ్చు. బట్ మిగిలిన ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రం మీరు కేర్ఫుల్ గా ప్రిపేర్ అవుతూ ఉండాల్సి వస్తుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, రీజనింగ్, మ్యాథమెటిక్స్, దీనిలో ఈ 4 సెక్షన్స్ 4 సబ్జెక్ట్స్ మీరు చాలా బాగా ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ సిలబస్, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ లో ఉంది. మీరు ఒకసారి సిలబస్ అంతా చూడండి. దానికంటే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ ని చూడాలి. తప్పనిసరిగా ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ చూస్తే ముందు సిలబస్ అంతా చూడండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూశారు, సిలబస్ అంతా చూడండి, తర్వాత ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఒకసారి పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఏ క్వశ్చన్స్, ఎలాంటి మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సెక్షన్ లో ఏ సబ్జెక్ట్ లో ఎలాంటి మోడల్స్ ఆఫ్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయా క్వశ్చన్స్, ఈజీగా ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాయా, డిఫికల్ట్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక విషయం అర్థమవుతుంది. మొదటిసారి ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. సో ముందు ఆ పేపర్ అంతా ఒకసారి చూడండి, డీటెయిల్గా చూడండి, మీకు అర్థమవుతుంది ఇలా ఉన్నాయని. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మెయిన్గా కావాల్సింది, ఎక్కువగా కావాల్సింది ఏంటంటే జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ మనకు వచ్చే క్వశ్చన్స్
జనరల్ సైన్స్ అండ్ జనరల్ సోషల్ సైన్స్, సోషల్ సైన్స్ అండ్ జనరల్ సైన్స్. సోషల్ సైన్స్లో పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అండ్ జాగ్రఫీ వీటి నుంచి ఉంటాయి. అండ్ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ వీటి నుంచే మీకు జనరల్ అవేర్నెస్. ఇది కాకుండా స్టాటిక్ జీకే, తర్వాత కరెంట్ అఫైర్స్. ఇవి మీరు డే టు డే పేపర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు కరెంట్ అఫైర్స్ అర్థమైపోతూ ఉంటుంది. ఆ అన్ని సబ్జెక్ట్స్ కూడా బ్రీఫ్గా మీరు చూడండి. జనరల్ అవేర్నెస్కి చాలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, చాలా ఈజీగా చేస్తారు. జనరల్ అవేర్నెస్ మనకి 125 మార్క్స్ ఉన్నాయి. ఓవరాల్గా టైర్ 1, టైర్ 2 కలిపి 125 మార్క్స్ ఉంది. జనరల్ అవేర్నెస్ కంప్లీట్గా చేసుకోవచ్చు. ఇది మీరు ప్రతిరోజు చేసుకుంటూ వెళ్లాల్సింది. అయితే ముందుగా మనం ఆలోచించాల్సింది టైర్ 1 ప్రిపేర్ అయిన తర్వాత క్వాలిఫై అయ్యాక టైర్ 2 ప్రిపేర్ అవ్వాలా? కాదు. మనం ఆల్రెడీ ఇప్పుడే అనుకున్నాము, టైర్ 1లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో టైర్ 2లో అదే సబ్జెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఒకటే. అది టైర్ 1 కావచ్చు, టైర్ 2 కావచ్చు, కంబైన్డ్ ప్రిపరేషన్ ఫర్ CGL. అది ఒకే ఎగ్జామినేషన్ లాగా భావిస్తూ మనం టైర్ 1, టైర్ 2 అంతా కూడా ఒకటే సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుంటే ఈజీగా ఉంటుంది. అదే చెప్పాను, మీ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ముందు టైర్ 1లో ఉన్న పేపర్ చూడండి, టైర్ 2లో ఉన్న పేపర్ చూడండి. ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, టైర్ 1లో ఏ లెవెల్లో ఉన్నాయి క్వశ్చన్స్, టైర్ 2లో ఏ లెవెల్ ఉంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ మీ ప్రిపరేషన్ మాత్రం అన్నిటికీ ఒకలాగానే ఉంటుంది. అన్నిటి సబ్జెక్ట్స్కి టైర్ 1, టైర్ 2 కలిపి అని చెప్పాలంటే టైర్ 2 లెవెల్లో ఉన్నటువంటి హయ్యర్ లెవెల్లోనే మీరు ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. సో అదేవిధంగా ఇంగ్లీష్ కూడా మీరు చూస్తే డిఫరెన్స్ ఏమి ఉండదు. రీడింగ్, గ్రామర్ బేస్ చేసుకుని వచ్చేటువంటి క్వశ్చన్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఈ వీటి మీదనే వస్తాయి. గ్రామర్ బేస్ చేసుకుని ఒకసారి గ్రామర్ అంతా కూడా రిఫ్రెష్ చేసుకోండి. మీరు స్కూల్లో చదివినటువంటి గ్రామర్, కంప్లీట్ గ్రామర్ పార్ట్ని మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. దానికోసం డేస్ టుగెదర్ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు. మీరు చూడగానే అర్థమైపోతుంది. టెన్సెస్ కావచ్చు, ఇలాంటి అదర్ థింగ్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూడండి. చూసి మీకు బ్రీఫ్గా అర్థమవుతుంది. ఆ తర్వాత ఎలాంటి మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి గ్రామర్ని బేస్ చేసుకొని మీరు ఒకసారి ఎగ్జామినేషన్ చూడండి. ఆ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బాగా చేయండి. అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. ఈ వొకాబులరీ ఎవ్రీడే మీరు ఒక 5 నుంచి 10 దాకా కొత్త వర్డ్స్ నేర్చుకోండి. అండ్ అదేవిధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా మీరు ఒక ప్యాసేజీని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇచ్చిన ప్యాసేజీని అర్థం చేసుకుని దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం. దీనికోసం ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువగా టైం తీసుకుంటారు. ఎందుకంటే స్లోగా చదవడం అనేది ఎక్కువ అలవాటు అవుతుంది. సో అది మీరు బాగా చేయాలంటే ముందు మీ రీడింగ్ స్పీడ్ పెంచుకోవాలి. ఈ రీడింగ్ స్పీడ్ పెంచుకోవాలంటే రీడింగ్ అనేది చాలా తొందరగా ఎక్కువగా చదవటం అనేది మీరు చేసుకోండి. న్యూస్ పేపర్ చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. 2 బెనిఫిట్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ కోసమే కాకుండా స్పీడ్ పెరగడానికి మీ కరెంట్ అఫైర్స్ కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉపయోగపడుతుంది. ఎలాగో టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ పేపర్, హిందూ పేపర్ అప్లోడ్ చేస్తున్నాం, అది చదవండి. స్పీడ్గా మీరు ఇంప్రూవ్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి ఉండేటువంటి ఇంకొక టెక్నిక్ కూడా మీరు రీడింగ్ కాంప్రహెన్షన్కి చేయాల్సింది ఏంటంటే, ప్యాసేజ్ చదివేటప్పుడు ఒక లైన్ చదవగానే ఆ లైన్లో ఉన్నటువంటి కీవర్డ్ పక్కన రాసుకోండి. అలా ఆ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్యాసేజ్ మీ కీవర్డ్స్ మొత్తం చూడగానే ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. క్వశ్చన్ చదవగానే ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్ని బేస్ చేసుకుని ఎక్కడుంది దానికి సంబంధించిన ఆన్సరు ప్యాసేజ్లో మీకు ఇమ్మీడియట్గా అవగాహనకు వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేయండి, కాంప్రహెన్షన్ చాలా బాగా చేస్తారు. సో గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ మోడల్ ఉండే క్వశ్చన్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, జంబుల్డ్ సెంటెన్సెస్ కావచ్చు, క్లోజ్ టెస్ట్లు కావచ్చు, ఇలాంటివన్నీ చేసుకుంటారండి. దాన్ని మీరు అప్లై చేయగలగాలి, గ్రామర్ని అప్లై చేయగలగాలి, యూజ్ చేయగలగాలి. ఎలా వాడుతున్నారు డిఫరెంట్ క్వశ్చన్స్లో అనేది ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తారు. ఇక మెయిన్గా రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్. రీజనింగ్లో వచ్చేసి మనకు 2 పార్ట్స్, వర్బల్ అండ్ నాన్ వర్బల్. ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు ప్రతిరోజు కనీసం ఒక టాపిక్ మీరు పూర్తిగా నేర్చుకుంటూ రావాలి రీజనింగ్కి సంబంధించి. సేమ్ థింగ్ మ్యాథమెటిక్స్ కూడా. మ్యాథమెటిక్స్లో 2 ఉంటాయి, అర్థమెటిక్స్ ఒకటి, మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఒకటి. అర్థమెటిక్లోనేమి మనకు ఉండేటువంటి ఆల్ టాపిక్స్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, ఒక రేషియో ప్రొపోర్షన్, ఇలాంటివన్నీ కూడా మనకి అర్థమెటిక్లో వస్తాయి. అదేవిధంగా మీరు అడ్వాన్స్ మ్యాథ్స్కి వచ్చేసాక ట్రిగనామెట్రీ, జామెట్రీ అండ్ అల్జెబ్రా, ఈ 3 ఉంటాయి. దీనికి సంబంధించిన సిలబస్ కూడా డీటెయిల్ మీకు ఇచ్చారు కాబట్టి ఆ సిలబస్ చూశాక నేను అందుకే చెప్పాను ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి. వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ అన్ని కూడా నేర్చుకోండి. డెఫినెట్గా ప్రతిరోజు ఒక టాపిక్, అంటే మీకు మ్యాథమెటిక్స్లో ఒక టాపిక్ కంప్లీట్ అయిపోవాలి ప్రతిరోజు, రీజనింగ్లో ఒక టాపిక్ కంప్లీట్ అయిపోవాలి. 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. టాపిక్స్ మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత ఈ రెండింటికి సంబంధించి ఎలాంటివి ఉండాలి, ముందు ఆ టాపిక్లో కాన్సెప్ట్ నేర్చుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే టాపిక్స్లో మీకు కావాల్సింది డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోండి. ఆ టాపిక్ అంతా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోండి. బాగా కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మీకు అర్థమైంది ప్రాఫిట్ అండ్ లాస్,
అనుకోండి. దాని తర్వాత అందులో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ముందుగా అందులో ఉన్నటువంటి ఈజీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఆ టాపిక్లో ఉన్నటువంటి పర్టికులర్ టాపిక్లో ఉండే ఈజీ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు అది మీరు ఫార్ములా బేస్డ్ ఉంటుంది, అంటే కాన్సెప్ట్ బేస్డ్ ఉండే ఈజీ క్వశ్చన్స్ ముందు చేయండి. దాని తర్వాత మోడరేట్గా కొంచెం ఈజీ కంటే కొంచెం హైయర్ లెవెల్లో ఉండేటువంటి మోడరేట్ క్వశ్చన్స్ చేయండి. దాని తర్వాత మీరు చేయాల్సింది థర్డ్ లెవెల్ డిఫికల్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో 3 లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ, మోడరేట్, డిఫికల్ట్. అందులో టైర్ 1కి వచ్చే క్వశ్చన్స్ కావచ్చు, టైర్ 2కి వచ్చే క్వశ్చన్స్ కావచ్చు, ఆ టాపిక్ లో మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలా టాపిక్స్ మొత్తం కూడా నేర్చుకోండి. నాట్ మోర్ దాన్ 20 days. మీరు ఈ టాపిక్స్ అనే ప్రతిరోజు రీజనింగ్ లో ఒకటి, మ్యాథమెటిక్స్ లో ఒక టాపిక్ నేర్చుకుంటే మీకు 20 days కి మించి టైం పట్టదు అన్ని టాపిక్స్ నేర్చుకోవడానికి. లేదు అంటే మాక్సిమం 1 month లో నేర్చుకుంటారు. 20 days కంటే కొంచెం టైం తీసుకున్నా సరే 1 month లో కంప్లీట్ జీరో నుంచి మొదలుపెట్టే స్టూడెంట్స్కి ఒకసారి నేను చెప్తున్నాను, మీరు జీరో నుంచి మొదలుపెట్టిన 1 month లో కంప్లీట్ టాపిక్స్ అని నేర్చుకుంటారు మ్యాథమెటిక్స్ లో అండ్ రీజనింగ్ లో. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది టెస్ట్. ఆ టెస్ట్ కూడా మీరు చేసేది మొదటగా మీరు ఎప్పుడైతే టాపిక్ అయిపోతుందో ఆ టాపిక్ సంబంధించిన డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారో చేయగా మీరు ఇమీడియట్ చేయాల్సింది ఆ టాపిక్ వైజ్ టెస్ట్ చేసుకోండి. టాపిక్ వైజ్ టెస్ట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఆ టాపిక్ నుంచి మీరు ఆ టెస్ట్లో రాస్తారు. అప్పుడు మీరు ఎలా చేయగలుగుతున్నారు అనేది మీకు ఇంపార్టెంట్. ఆ టెస్ట్ రాసేటప్పుడు ఎంత టైం పడుతుందో ఆ క్వశ్చన్స్ చేయడానికి కూడా ఇంపార్టెంట్. సో ఆ టైం అనేది చాలా తక్కువ పట్టేలాగా మీరు ప్రాక్టీస్ పెంచుకుంటూ పోండి. ఒకసారి టాపిక్స్ అని నేర్చుకున్న తర్వాత సెక్షన్ వైజ్ అంటే మ్యాథమెటిక్స్ సెక్షన్ అంతా కూడా ఒక టెస్ట్ రాయండి. అలాగే రీజనింగ్ సెక్షన్ ఒక టెస్ట్, ఇంగ్లీష్ సెక్షన్ ఒక టెస్ట్, అలా సెక్షన్ వైజ్ టాపిక్స్ కంప్లీట్ అయిపోగానే టాపిక్ టెస్ట్ రాయండి. మొత్తం ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత టాపిక్ మీరు సెక్షన్ వైజ్ టెస్ట్ రాయండి. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ రాయటం. అంటే ఆ ఎగ్జామినేషన్ మోడల్లో ఉండేటువంటిది. మీరు ఈ ప్రాక్టీస్ ఈ టాపిక్ వైజ్ టెస్ట్, సెక్షన్ వైజ్ టెస్ట్ చేసే టాపిక్స్ అన్నింటిలో మీకుండే ఫుల్ అవగాహన వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏ ఎగ్జామినేషన్ రాస్తున్నారు, సీజీఎల్ రాస్తున్నారు, అప్పుడు సీజీఎల్కి సంబంధించిన ఫుల్ లెంగ్త్ పేపర్ రాయండి. మనకి అనుకోకుండా ఇప్పుడు ఎంటీఎస్ కూడా ఇప్పుడే వచ్చేసింది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్ పేపర్ కూడా రాయండి. దానికి తగ్గట్టుగా టాపిక్స్ అవే, ప్రిపరేషన్ అదే, బట్ ఎగ్జామినేషన్ మారిపోతుంది. ఎగ్జామినేషన్ తగ్గట్టుగా మీరు రాయండి. ఇప్పుడు సీజీఎల్ మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సీజీఎల్కి సంబంధించినటువంటి ఫుల్ లెంగ్త్ పేపర్ మీరు రాయాల్సింది. అంటే మీకు టైర్ 1లో ఉన్నటువంటి 100 క్వశ్చన్స్ మీకు 1 hour టైంకి ఎంత టైంలో చేస్తున్నారు అది ఇంపార్టెంట్. ముందు టైర్ 1 మీరు టెస్ట్ రాయాల్సినంత కూడా ముందు టైర్ 1. టైర్ 1 అయిపోయిన తర్వాత టైర్ 2 రాయొచ్చు. ప్రిపరేషన్ ఒకటే, సబ్జెక్ట్స్ అవే, బట్ మీరు ముందుగా చేయాల్సింది టైర్ 1 అనేది సంబంధించిన ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ కంప్లీట్ చేయండి. మీరు టైర్ 1 కంప్లీట్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ అవే టాపిక్స్, అవే సబ్జెక్ట్స్, అదే ప్రిపరేషన్, బట్ ఈసారి రాయాల్సిన లెంగ్త్ మార్క్ టెస్ట్ టైర్ 2కి సంబంధించిన మార్క్ టెస్ట్ రాయాల్సి వస్తుంది. సో ఇది మీరు చేయాల్సింది. ముందుగా కాన్సెప్ట్స్ అని నేర్చుకోండి, దాని తర్వాత వేరియస్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్, దాని తర్వాత టెస్ట్ చేయండి. టెస్ట్ అండ్ ప్రతిరోజు మనకున్న 4 సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ తీసుకోండి, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్ మీరు సొంతంగా చదువుకుంటారు, దానికి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఈ 4 సబ్జెక్ట్స్కి మీరు ఒక 10 గంటలు ప్రతిరోజు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఆ 10 hours లో మీరు చేయాల్సిన పని 4:3:1, 4:3:2:1 రేషియో. అంటే ఒక 10 hours మీరు ప్రిపేర్ అయితే 4 hours మీరు మ్యాథమెటిక్స్కి ఇవ్వండి, 3 hours మీరు రీజనింగ్ కోసం ప్రొవైడ్ చేయండి, 2 hours ఇంగ్లీష్ చేయండి, అండ్ 1 hour జనరల్ అవేర్నెస్ చేసుకుంటారండి. మీరు చేసే పని ఇది. లేదు ఒకసారి సబ్జెక్ట్ మీరు ఇది బేస్డ్ ఆన్ మీ క్యాండిడేట్స్ ఒక జనరల్గా తీసుకుంటే, సార్ నేను మ్యాథమెటిక్స్ నేను చాలా బాగా చేయగలను, నాకు అంత టైం అవసరం లేదు, అలాంటప్పుడు మీరు మ్యాథమెటిక్స్ టైం తగ్గించుకోండి, రీజనింగ్ పెంచుకోండి. ఇది డిపెండ్స్ ఆన్ ది క్యాండిడేట్. ఒక స్టూడెంట్ వాళ్ళ ఎబిలిటీ ఆ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉన్న దాన్ని బేస్ చేసుకుని మీరు దాన్ని మార్చుకోవచ్చు. జనరల్ అవేర్నెస్కి ఎక్కువ ఇవ్వాలనుకుంటే జనరల్ అవేర్నెస్కి ఎక్కువ ఇవ్వండి. ఇది ఒక 10 hours మీరు తీసుకుంటే, 10 hours కంటే 15 hours ప్రిపేర్ అవుతున్నారంటే ప్రపోర్షనేట్లీ దానికి తగ్గట్టుగా టైం మీరు స్పెండ్ చేసుకోండి. బట్ ఎవ్రీడే ప్రతి సబ్జెక్టు కవర్ చేయాల్సిందే, ఎవ్రీడే ప్రతి టెస్ట్ రాయాల్సిందే. ఇనీషియల్గా టాపిక్ వైజ్ టెస్ట్ రాస్తారు, దాని తర్వాత సెక్షన్ వైజ్ టెస్ట్ రాస్తారు. ఒక 1 month మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఎవ్రీడే ఒక మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయాల్సిందే. మీరు టెస్ట్ చేసుకోండి, వేర్ ఆర్ యూ స్టాండింగ్, ఎన్ని చేయగలుగుతున్నారు, ఎంత టైంలో ఎన్ని చేయగలుగుతున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ టైంలో మీరు ఆ టెస్ట్ రాసినప్పుడే మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏ సెక్షన్ డిఫికల్ట్ అనిపిస్తుంది, ఏ సెక్షన్ టైం ఎక్కువ తీసుకుంటుంది, ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్లో ఉన్న క్వశ్చన్ మీకు కన్ఫ్యూజింగ్ ఉన్నాయి, టైం ఎక్కువ తీసుకుంటున్నారు, ఇవన్నీ మీకు క్లియర్గా అనలైజ్ చేసుకుని టెస్ట్ రాసాక మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ మళ్ళీ చేసుకుంటూ ఉండండి. అది కరెక్ట్ అయ్యేలాగా పర్టికులర్ టాపిక్ నాకు టైం పడుతుంది అనుకుంటే దాని మీద మళ్ళీ ఇంకా టైం ఎక్కువ పెట్టండి. వీలైనంత తక్కువ టైంలో అయ్యేలాగా చూసుకోండి. అంటే 1 hour మీరు టైర్ 1 రాస్తే
100 క్వశ్చన్స్ 1 అవర్లో చేయాలి కాబట్టి వీలైనన్ని క్వశ్చన్స్ మీరు చేయగలిగేలాగా మీరు చేసుకుంటారండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మీ ఒరిజినల్ ఎగ్జామినేషన్ విల్ బి యువర్ జస్ట్ అనదర్ మార్క్ టెస్ట్ అవుతుంది మీకు. మీరు పెద్ద టెన్షన్ పడకుండానే మీరు రాయబోయే యాక్చువల్ ఎగ్జామినేషన్ మీకు ఒక మార్క్ టెస్ట్ లాగానే అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. సో ఆ ప్లాన్ ఈజ్ ఇంపార్టెంట్. ముందుగా చేసుకునే ప్లాన్ మీకు చెప్పాను ఎలా చేయాలో మీరు అన్నది. ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. మీరు ప్లాన్ చేయడమే కాదు, ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్, సీరియస్నెస్ ఇంపార్టెంట్. సో మీరు ముందు సీరియస్గా ఉండండి, ప్లాన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. డెఫినెట్లీ సక్సెస్ మీకు షూర్గా వస్తుంది, అందులో డౌట్ ఏమాత్రం లేదు. చాలా బాగా చేయగలుగుతారు. సో ఇప్పుడు అనుకోకుండా మనకు 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ ఉంది, సిజిఎల్ ఉంది. ఒకటే ప్రిపరేషన్ సరిపోతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామినేషన్ సీజన్. ఎస్ఎస్సి రాసే వాళ్ళు సహజంగా బ్యాంక్ కూడా కలిసే రాస్తారు. అన్ని ఎగ్జామినేషన్స్ కలిసే ప్రిపేర్ అవుతారు. ఆల్రెడీ బ్యాంకింగ్ నోటిఫికేషన్ వచ్చింది. రైల్వే ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కోసం వచ్చినటువంటి నోటిఫికేషన్. పీఓ క్లర్క్ 30th లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి. అది ఉంది. వెరీ షార్ట్లీ మీకు క్లరికల్ రాబోతుంది. తర్వాత పీఓ వస్తుంది, ఐబీపీఎస్ పీఓ. అండ్ రైల్వే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఎన్డీపీఎస్సీ అండ్ గ్రూప్ డి కూడా రాబోతున్నాయి. అండ్ మోర్ ఆల్ ఇంపార్టెంట్ ఎస్బీఐ నోటిఫికేషన్ రాబోతుంది. మోర్ దాన్ 15,000 వేకెన్సీస్తోని క్లర్క్ అండ్ పీఓ 2 నోటిఫికేషన్స్ ఎనీ మూమెంట్ రావచ్చు. సో ఇది ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, ఎగ్జామినేషన్ టైం ఇది. సో మీకు ఒక ప్రిపరేషన్ ఎన్ని ఎగ్జామినేషన్స్ పనికి వస్తుంది. బట్ మీ ఫోకస్ సీజియల్ ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకుంటారండి, సక్సెస్ డెఫినెట్గా మీకు వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.